హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొండపోడును చెట్లు నరికిన తర్వాత ఎండిపోయిన తర్వాత దాన్ని నిప్పేసిన తర్వాత మొత్తం చెట్లు అయితే కాలిపోద్ది. ఆ తర్వాత శుభ్రపరిచి ఏదైనా పంట వేసుకోవడానికని చెప్పి ఇలా అయితే తువ్వడం అంటారు, తువ్వుతారనమాట. అటువైపు అయితే తువ్వేస్తాం. అటువైపు తువ్వేస్తాము. తువ్వడం ఎట్లా అనుకుంటారు మీరు? ఇదిగో పారతో స్టెప్ బై స్టెప్ నరుకుంటూ లైన్ ప్రకారంగా పైకి అయితే ఆ చివరికి చేరుతారన్నమాట. ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు చివరి భాగాన్ని దాటి వెళ్ళిపోవాలి. అదంతా కూడా ఇప్పుడు తువ్వాలి. ఈ ల్యాండ్ అంతా కూడా ఒక్కరిదే. ఆ ల్యాండ్ మొత్తం ఒక్కరిదే. 2 రోజులు పడుతుంది మాకైతే తువ్వడం. మొత్తం 36 మంది ఉన్నాం మేము. ఈ పని ఇంట్లో వాళ్ళు ఒక్కరే చేసుకోవాలనుకుంటే కానీ ఇది ఒక 2-3 నెలల దాకా చేస్తారు. కానీ ఒకరికొకరు సహాయం చేస్తాం మేమైతే మా ఏజెన్సీ మన్య ప్రాంతంలో. జస్ట్ భోజనం వరకు వాళ్ళు మాకు సదుపాయం అయితే కల్పిస్తారు. చూడండి, వరుసకైతే తువ్వుకుంటూ వస్తూ ఉన్నారు. తువ్వడం అంటారు దీన్ని. ఆకలేసింది. ప్రస్తుతం ఇప్పుడైతే ప్రజెంట్ 9:30, 10 అవుతుంది. స్టెప్ బై స్టెప్ లేడీస్ కూడా అయితే చాలా కష్టపడి చేస్తున్నారు. కనిపిస్తున్నాయి మొత్తం సేమ్ ఎట్లాగానే పనిచేస్తారు గ్రూపులు వైజ్గా. అవి కూడా తువ్వవలసినవి ఉన్నాయి చాలా. చాలా కష్టం, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ అప్పు ఎక్కుతూనే అలాగా స్టెప్ బై స్టెప్ నరుకుంటూ వెళ్తారు. పారత అయితే చూడండి, అలాగ నరుకుంటూ వెళ్తారు. చిన్న చిన్న తుప్పలు పిచ్చి మొక్కలు అయి ఉంటే పీకుతారు, లేదంటే పారతో నరుగుతారు. మా ఏజెన్సీలో అయితే ఇలా కష్టపడి మేము పని చేయకపోతే ఈ కొండ మీద ఒక పూట భోజనం మాకు గడవదు. 1-2 సంవత్సరాల దాకా మేము కూర్చొని దాన్ని మేము ఆహారంగా తీసుకుంటాము.